హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు అయితే కోటిలింగాన్ని ఇక తన అన్నయ్య నిజం ఎక్కడ చెప్తాడో అని తనని బెదిరించడంతో అది తెలుసుకున్న అవని కోటిలింగాన్ని తీసుకువచ్చి అసలు నిజాన్ని అయితే పోలీసుల ముందు బయట పెట్టబోతుంది. అక్షయ్ని పోలీసులు పట్టుకోపోకుండా కాపాడబోతుంది. ఏకలింగమే ఇదంతా చేశాడని సాక్ష్యాలతో నిరూపించబోతుంది. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే అవని గొప్పతనాన్ని అందరికీ తెలియజేసి అవనిని అన్న వాళ్ళని క్షమాపణ కోరేలా చేస్తాడు అక్షయ్ అయితే. అక్షయ్ మాటలు విన్న ఊరు వాళ్ళంతా చాలా సంతోషంతో ఉంటారు. అక్కడున్న రాజేంద్ర ప్రసాద్ అందరూ తన మర్దులు అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. అక్కడి నుంచి అయితే ఇంటికైతే వెళ్ళిపోతారు. అవని మాత్రం అక్షయ్ చేసిన పనులే గుర్తుకు చాలా సంతోషపడుతూ ఉంటుంది. అక్షయ్ని గుర్తుకు చేసుకొని చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇది ఇట్లా ఉండగా కోటిలింగం మాత్రం తన యూట్యూబ్ ఛానల్లో తన పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్, ఇది మా తోట, కొబ్బరి తోట చాలా గొప్పగా ఉంది కదా ఫ్రెండ్స్, ఇది మా కొత్త తోట అని రీల్స్ చేస్తుంటాడు. కోటిలింగం అయితే అటు పక్క ఏకలింగం పల్లవితో మాట్లాడుతూ ఉంటాడు. పల్లవి ఈరోజు నువ్వు వేసిన ప్లాను తిప్పికొట్టింది ఆ అవని. అక్షయ్ ఈరోజు అవనిని తప్పు చేయలేదన్నట్లుగా వాళ్ళ అమ్మ గురించి గొప్పగా చెప్పేటట్లు అవనిని మళ్ళీ వాళ్ళే క్షమాపణ కోరేలా చేశాడు. మనం ఏమీ చేయలేకపోతున్నాం అని పల్లవి ఏకలింగం అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఏకలింగం, నువ్వేమీ తొందరపడకు, నేను ఒక ప్లాన్ వేసి ఉంచాను. ఖచ్చితంగా ఆ ప్లాన్ నేను నెరవేరుస్తాను. నేను ఎవరిని వదిలిపెట్టను, వడ్డీతో సహా నేను వదిలిపెట్టాను, వడ్డీతో సహా నేను తీర్చుకుంటాను అని ఏకలింగం అవనితో చెప్తూ ఉంటాడు. నువ్వేం చేస్తావో ఏమో, కానీ మనకు ఆ ఆస్తి మనకి రావాల్సిందే అని అంటూ ఉంటుంది పల్లెవైతే. నువ్వు అనుకున్నట్లే ఆ ఆస్తి నేను తిరిగి ఇచ్చేది లేదు. ఇన్కమింగే కానీ అవుట్ గోయింగ్ ఎన్నడూ ఇవ్వను అని అంటూ ఉంటాడు ఏకలింగం అయితే. అలా పల్లవి, సరే నువ్వేం చేస్తావో ఏమో, మనకు అలా డబ్బు వచ్చేలా చేసేసాయి, ఆస్తి మొత్తం మన పేరుమిటే ఉండాలి అని పల్లవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోగానే తన రౌడీలతో మాట్లాడుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్షయ్ శ్రీకర్ కమల్ ముగ్గురు ఏకలింగం దగ్గరికి అయితే వస్తారు. అప్పుడే ఏకలింగం, ఏంటి ఎందుకు ఇక్కడ వచ్చారు అని అనగానే, నువ్వు ఇంతగానం తప్పులు చేస్తూ ఉన్నావు, ఈరోజు నా భార్యని అందరి ముందు అవమానించేలా చేశావు, ఆ రోజు నా కూతురికి మందులు దొరకనివ్వకుండా చేశావు, నిన్ను వదిలిపెట్టనురా, నిన్ను చంపేస్తాను, నువ్వు ఆస్తి కోసమే కదా ఇదంతా చేసింది, ఆస్తి మా ఆస్తి మాకు తిరిగి ఇవ్వచ్చేయాలి, లేకపోతే నిన్ను వదిలిపెట్టాము అని అలా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే ఏకలింగం ఎప్పటికీ ఇన్కమింగ్ కానీ అవుట్ గోయింగ్ ఎప్పుడూ చేయడు, మీ ఆస్తి మీకు ఎలాగో రాదు, మీరు సర్దుకొని మీ ఊర్లో సిటీకి వెళ్ళిపోవాల్సిందే అని ఏకలింగం అనగానే, ఆస్తి వచ్చే వరకు మేము ఎక్కడికి కదలము, మా ఆస్తి మాకు తిరిగి ఇస్తావా, లేకపోతే నీ అంతు చూడమంటావా అని కమల్, శ్రీకర్, అక్షయ్ అంటూ ఉంటారు. అప్పుడే, ఏంట్రా చూసేది, నా గురించి మీరు ఇంకా తెలుసుకోలేరు, నా గురించి ఊళ్ళో అందరికీ తెలుసు, ఒక్కసారి వాళ్ళని అడగండి, అప్పుడు నా గురించి మీకు చెప్తూ ఉంటారు అని అనగానే, అప్పుడే ఏంట్రా నీ గురించి తెలిసేది అని వెంటనే ఏకలింగం చెంప పలగొడతాడు అక్షయ్ అయితే. అప్పుడే ఏకలింగం, ఏంట్రా నువ్వే నన్ను కొడతావా, ఆ రోజు నీ భార్య కొట్టింది, ఈరోజు నువ్వు కొట్టావు, ఇంతకి బదులు నేను తీర్చేసుకుంటాను, ఇంత మీరు అనుభవించేలా చేస్తాను, మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టాను అని అంటూ ఉంటాడు ఏకలింగం అయితే. అప్పుడే, నువ్వేమీ చేయలేవు, మా ఆస్తి మేము ఎలా తెచ్చుకోవాలో అలా తెచ్చుకుంటాము, మరోసారి మా విషయంలో ఏదైనా చేయాలని చూస్తే మాత్రం మేము ఊరుకోము అని అంటూ ఉంటారు. అక్కడి నుంచి అయితే అక్షయ్, కమల్, శ్రీకర్ అయితే వెళ్ళిపోతారు. ఏకలింగం మాత్రం వీళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదురా, ఎందుకంటే ఆ రోజు తన భార్య నా చెంపపై కొట్టింది, ఈరోజు వీడు కొట్టాడు, ఈ కుటుంబాన్ని మామూలుగా వదిలిపెట్టను, వీళ్ళ అంతు చూసే వరకు నేను వదిలిపెట్టనురా అని అంటూ ఉంటాడు. అన్న ఏం చేస్తావన్నా అని రౌడీలు అంటూ ఉంటారు. ఆ ప్లాన్ నాకే ఉంది, నాకు తెలుసురా, ఆ ప్లాన్ ప్రకారం చేస్తాను, వాళ్ళను ఊసులు లెక్క పెట్టుకునేలా చేశాను అని ఏకలింగం అయితే అంటూ ఉంటాడు. ఏకలింగం స్కూల్లో పిల్లలకి అవని వాళ్ళు వడ్డిస్తూ ఉంటారు, వంటలు చేసి వడ్డిస్తూ ఉంటారు కదా. అప్పుడే ఏకలింగం ఆ వంటకాలలో పిల్లలు
ఇక స్పృహ తప్పి పడిపోయేలా వామిటింగ్ చేసుకునేలా ఫుడ్‌లోనైతే ఏదో అయితే కల్పిస్తాడు. ఇక ఏకలింగం అయితే ఇక ఈరోజు వీళ్ళ పని అయిపోయిందిరా, ఈరోజు ఈ అక్షయ్ గారిని అరెస్ట్ చేయిస్తాను చూడు అని ఇక అంటూ ఉంటాడు. ఇక అప్పుడే ఇక పిల్లలందరికీ ఇక అవని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పిల్లలకి వడ్డిస్తూ ఉంటారు. ఇక పిల్లలు కూడా ఆ భోజనం తింటూ ఉంటారు. అది చూసిన రాజేంద్ర ప్రసాద్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక నా నా ఈరోజు ఇక నా భార్య ఇక తన పేరిట ఉన్న స్కూల్లో తమ పిల్లలకి మంచిగా మన కుటుంబం కడుపు నింపుతున్నాము, నాకు చాలా సంతోషంగా ఉంది అని ఇక అంటూ ఉంటాడు. అప్పుడు పార్వతి కూడా అవునండి అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఇక చాలా సంతోషంతో పిల్లలు కూడా భోజనం చాలా బాగుందండి, ఇంకా ఇంకా పెట్టండి అని పిల్లలు అంటూ ఉంటారు. అప్పుడే ఇక అవని అయితే మీరు ఎంత తినాలనుకుంటే అంత పెడతాను, కడుపు నిండా భోంచేయండి, మాకు అంతే చాలు అని ఇక అవని, శ్రీకర్, కమల్, అక్షయ్ అందరూ వడ్డిస్తూ ఉంటారు. పల్లవి మాత్రం వీళ్ళ ఓవర్ యాక్టింగ్ చూడలేకపోతున్నాను అని పల్లవి, శ్రేయ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక పిల్లలైతే భోజనం చేసి ఇక పక్కకు వెళ్తూ అందరూ వామిటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఏంటమ్మా, ఏం జరిగింది, ఎందుకు అలా వామిటింగ్ చేసుకుంటున్నారు, అసలేం జరిగిందమ్మా ఇక అని అంటూ ఉంటారు. ఇక అప్పుడే పిల్లలంతా పడిపోతూ ఉండగా అదే సమయానికి ఇక ఏకలింగం ప్లాన్ ప్రకారం ఇక అంతా పోలీసులకి చెప్పి పోలీసులు వచ్చేలా చేస్తారు. అప్పుడే ఇక అక్కడి నుంచి పోలీస్ జీప్ను చూసి అవని, అక్షయ్, కమల్, శ్రీకర్ అందరూ షాక్ అయిపోతారు. ఇదేంటి ఇక్కడికి పోలీసులు వస్తున్నారు అని ఇక అనుకుంటూ అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక పోలీసులు అయితే ఇక్కడ ఇక ఈ ఈ స్కూల్ ఎవరిది అని అనగానే ఈ స్కూల్ మా అమ్మ పేరిట ఉంది సార్ అని అనగానే ఇక్కడున్న పిల్లలు ఇక ఎందుకు ఎందుకు పడిపోతున్నారు, వామిటింగ్ ఎందుకు చేసుకుంటున్నారో తెలుసా అని అనగానే మాకు తెలుసు సార్ అంటే అని అనగానే వెంటనే మీకు తెలియకుండా ఎలా ఉంటుంది, మీరే కదా పిల్లలందరికీ వడ్డించింది అని ఇక అంటూ ఉంటారు. ముందుగా ఆ ఫుడ్ని ఇక వెరిఫై చేయండి అని అనగానే ఇక కానిస్టేబుల్స్ అంతా ఫుడ్ని అయితే వెరిఫై చేస్తూ ఉంటారు. అప్పుడే అందులో ఇక బల్లి పడడం, ఇక ఆ వంటకాలలో ఏదో కలపడం అదంతా ఉంటుంది. అది చూసిన ఇక పోలీసులు ఫోటోలు నించుకొని ఒక్కసారే షాక్ అయిపోతారు. చూశారు కదా పిల్లలకి ఇలాంటి ఫుడ్ పెడుతున్నారు, పిల్లలు ఇక ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే అని ఇక వెంటనే ఈ ఫుడ్ దీనివల్ల ఇదంతా ఇక పిల్లలకి ప్రమాదం అయి ఉంటే అని ఇక వెంటనే ఇక నిన్ను అరెస్ట్ చేస్తున్నాము, ఇక్కడ పిల్లలంతా ఈ విధంగా తింటున్నారు, ఇలా బాధపడుతున్నారు, మీలాంటి వాళ్ళు ఇలా చేయడం వల్లే పిల్లల చదువు కూడా ఖరాబ్ అయిపోతుంది అని ఇక పోలీస్ అయితే అక్షయ్ని అరెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇక అక్షయ్ని అరెస్ట్ చేస్తూ ఉండగా శ్రీకర్, కమల్ ఇక అవని అయితే లేదు సార్ అది ఏదో పొరపాటుగా జరిగింది, ప్లీజ్ సార్ ఇక మా ఆయనకి ఏమీ తెలీదు అని అవని, అటుపక్క శ్రీకర్, కమల్ మా అన్నయ్యని వదిలేయండి, మా అన్నయ్యకి ఏమీ తెలీదు, ప్లీజ్ మా అన్నయ్యని వదిలేయండి అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక లేదు తనని వదిలే ప్రసక్తే లేదు, మీరే చూశారు కదా అని ఇక అంటూ ఉంటారు. పోలీసులు అయితే అలా పట్టుకు వెళ్తూ ఉంటారు. ఇక అక్కడున్న కోటిలింగం మాత్రం ఏకలింగం పల్లవి కుట్రని తెలుసుకుంటాడు కదా, అది చూసిన అనయ్య నువ్వే కదా ఇదంతా చేసింది, అక్షయ్ గారిని అరెస్ట్ చేయాలని ఇక అవని వాళ్ళ ఫ్యామిలీని బాధ పెట్టాలని నువ్వే చూస్తున్నావు అన్నయ్య, నాకు అర్థమైపోయింది, ఇదంతా నువ్వే చేసావు అంటే ఇప్పుడు అక్షయ్ని అరెస్ట్ చేయించేలా చేస్తున్నావు కదా అన్నయ్య అని ఇక అంటూ ఉంటాడు. కోటిలింగం అయితే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని అనగానే నాకంతా తెలుసు అన్నయ్య, నువ్వు ఆ ఫుడ్లో ఏదో కల్పించావు, ఇక పిల్లలు అస్వస్థకు గురయ్యేలా చేశావు, ఇప్పుడు ఇక అక్షయ్ని అలా అరెస్ట్ చేయించాలని నువ్వు ఇదంతా ప్లాన్ చేసావు కదన్నయ్య, నేను విన్నానన్నయ్య ఆ రౌడీగాళ్ళతో చెప్తూ ఉంటే అని ఇక అంటూ ఉంటాడు కోటిలింగం అయితే. అప్పుడే ఏకలింగం ఏం మాట్లాడుతున్నావురా, నేను అలా చేయడం ఏంటి అని అనగానే అబద్ధం చెప్పకన్నయ్య, నేనంతా విన్నాను, ఇప్పుడే వెంటనే ఇక ఆ పోలీసులకి ఇక ఆ తప్పు నువ్వే చేసావని చెప్తాను, పాపం వాళ్ళకి ఏమీ తెలియదని చెప్తాను అని ఇక ఆరాధ్య ఫ్యామిలీకి ఏమీ కాకుండా చేస్తాను అని ఇక పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు ఇక కోటిలింగం అయితే. అప్పుడే ఇక ఎవరై మా తమ్ముని పట్టుకునిరా అని ఇక ఏకలింగం అయితే రౌడీలకి చెప్తాడు. వెంటనే రౌడీలు ఇక ఇక కోటిలింగాన్ని పట్టుకుంటారు. వెంటనే కోటిలింగాన్ని పట్టుకోగానే లేదు నన్ను వదిలేయండి, నేను వెళ్ళి ఇక ఆరాధ్య ఫ్యామిలీని కాపాడాలి, ఆరాధ్య వాళ్ళ డాడీని పోలీసులు అరెస్ట్ చేశారు, పాపం ఏ తప్పు తెలియదు వాళ్ళకి, ఇప్పుడు నేను నిజం చెప్తాను రా, ప్లీజ్ నన్ను వదిలేయండి రా అని ఇక అంటూ ఉంటారు. అప్పుడే లేదు వదిలే ప్రసక్తే లేదు, అసలు వాళ్ళని వదిలిపెట్టేదే లేదు ఇక ఏకలింగం అంటూ ఉంటాడు. ముందుగా వాడిని తీసుకురండ్రా అని ఇక అంటూ ఉంటాడు ఏకలింగం అయితే. అప్పుడే రౌడీలైతే ఇక అతన్ని తీసుకొని వస్తుండగా లేదు నేను వెళ్ళాలి అని వాళ్ళని ఇక అలా అంటూ ఉంటే అప్పుడే ఏకలింగం వాడిని కొట్టండిరా, ఒక పక్క కొట్టి పడేయండి, ఈ పిచ్చితో మాకు తలనొప్పిగా ఉంది అని ఇక ఏకలింగం అంటూ ఉంటాడు. అప్పుడే రౌడీలైతే ఇక కోటిలింగాన్ని అయితే కొడుతూ ఉంటారు. అక్కడ నుంచి అవని వస్తూ ఉంటుంది. ఇక అవని అయితే కోటిలింగాన్ని కొడుతూ ఉండగా రౌడీలను చూసి
ఎవర్రా మీరు, ఎందుకు కోటిలింగాన్ని కొడుతున్నారు, తను చాలా మంచి వ్యక్తి అని ఇక అవని అయితే ఇక కోటిలింగాన్ని అయితే కాపాడుతుంది. అసలేం జరిగింది, ఎందుకు వాళ్ళెవరు, అసలు నిన్నెందుకు కొడుతున్నారు అని అనగానే, ముందుగా మనం ఇక అరెస్ట్ చేశారు కదా అక్షయ్ గారిని, అతని దగ్గరికి వెళ్దాం, పోలీస్ స్టేషన్కి వెళ్దాం అని అనగానే, ఏంటి కోటిలింగం ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అవును అక్షయ్ గారు ఏ తప్పు చేయలేదు, నాకు తెలుసు అక్షయ్ గారు ఏ తప్పు చేయలేదు, అక్షయ్ గారు చేయని తప్పుకి ఇప్పుడు జైలుకి వెళ్ళాడు కదా, స్కూల్లో ఆ పిల్లలు అలా అవ్వడానికి కారణం ఎవరో కాదు మా అన్నయ్యనే అని ఇక అనగానే, అవని ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అవును మా అన్నయ్య ఇక తన ఫ్రెండ్ రౌడీలతో మాట్లాడుతూ ఉండగా నేను చూశాను అని చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది అవని అయితే. నిజమా, అయితే ఖచ్చితంగా ఏకలింగం అయ్యే ఉంటాడని నాకు తెలుసు, కానీ సాక్ష్యాలు లేవు కదా, పోలీసులు సాక్ష్యాలు చూస్తేనే గుర్తుపడతారు, సాక్ష్యాలు అయితేనే ఇక నిజాన్ని నిరూపించి ఇక అక్షయ్ గారిని ఇక బయటికి తీసుకురావచ్చు అని అంటూ ఉంటుంది అవని అయితే. మేడం మీరు అనుకున్నట్లే ఈ సాక్ష్యాలు నేను సృష్టించాను మేడం, ఇక వాళ్ళు మాట్లాడుతూ ఉండగా నేను వీడియో తీశాను, అదంతా నా ఫోన్లో ఉంది, ఆరాధ్య ఫ్యామిలీకి ఏమీ కాపాడకుండా నేను చూశాను, ఎందుకంటే ఆరాధ్య నన్ను కాపాడింది, మా అన్నయ్యనైనా నేను వదిలిపెట్టాను, మా అన్నయ్య గురించి నాకు బాగా తెలుసు, ఈ ఊళ్ళో వాళ్ళందరినీ మా అన్నయ్య ఇక మోసం చేస్తూ ఉంటాడు, అలా వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఇక పొలాలు తోటలు అన్నీ అతనే ఆక్రమించుకుంటాడు అని ఇక అంటూ ఉంటాడు కోటిలింగం అయితే. అప్పుడే ఇక అవని అయితే, నాకు కూడా ఈ ఊరికి వచ్చాక అర్థమైపోయింది, ఏమీ తెలియని అక్షయ్ గారిని కూడా ఇక స్కూల్ విషయంలో ఇక తను తప్పు చేశాడని అరెస్ట్ చేశారు, నేనేం చేయాలో నేను ఏమీ కాక అర్థం తెలియక నేను ఆలోచిస్తూ ఉండగా దేవుళ్ళ నిన్ను పంపించాడు దేవుడైతే కోటిలింగాన్ని అని ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది అవని అయితే. పద మేడం మనం ముందుగా పోలీస్ స్టేషన్కి వెళ్దాం, పాపం అక్షయ్ గారిని పోలీస్ వాళ్ళు కొడుతున్నారో ఏమో అని ఇక అంటూ ఉంటాడు కోటిలింగం అయితే. అప్పుడే ఇక సరే పద అని ఇక అవని కోటిలింగం ఇద్దరూ కలిసి ఇక పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు. అప్పుడే ఇక సార్ ఇక మా అక్షయ్ గారిని వదిలేయండి అని ఇక అంటూ ఉంటాడు కోటిలింగం అయితే. అప్పుడే ఏంటి పిచ్చోడువా నువ్వు, అతన్ని వదిలిపెట్టడం ఏంటి, ఈరోజు ఎంతమంది పిల్లలు ఇక వామిటింగ్ చేసుకున్నారు ఫుడ్లో, ఇక బల్లి ఇక దోమలు పడడం వల్ల ఆ పిల్లలు వామిటింగ్ చేసుకున్నారు, అలాంటి వంటకాలు ఆ పిల్లలకు పెట్టేది అని ఇక అంటూ ఉంటారు పోలీస్ అయితే. లేదు సార్ అసలు మా అక్షయ్ గారు ఏ తప్పు చేయలేదు, తను ఇక అసలు ఆ ఫుడ్లో ఏది కలపలేడు అని ఇక అనగానే, లేదు మేము చూసాం కదా సాక్ష్యాలతో వాళ్ళే వడ్డిస్తున్నారు కదా అని ఇక పోలీసులు అనగానే, లేదు సార్ ఇదంతా చేసింది వేరే వాళ్ళు అని ఇక అనగానే, ఎవరు వాళ్ళు, నీ దగ్గర సాక్ష్యం ఉందా అని పోలీసులు అంటూ ఉంటారు. అప్పుడే ఇక కోటిలింగం అయితే తన దగ్గర ఉన్న ఫోన్లో వీడియోని ఇక పోలీస్ అతనికైతే చూపిస్తాడు. అప్పుడే పోలీస్ అతను ఆ ఫోన్లో వీడియోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు, అదంతా చేసింది మా అన్నయ్యే సార్, మా అన్నయ్య ఏకలింగం, మా అన్నయ్య రౌడీలతో కలిసి ఇలా మాట్లాడుతూ ఉండగా నేను వీడియో తీశాను, ఆ రౌడీలే వెళ్ళి ఇక ఆ ఫుడ్లో అలా కలిపారు సార్, ఇదంతా ఇక ఇలా ఫ్యామిలీపై మా అన్నయ్యకి చాలా కోపం పెరిగిపోయింది, వీళ్ళ ఫ్యామిలీని బాధ పెట్టాలి, ఇలా ఫ్యామిలీని ఇక్కడి నుంచి పంపించేయాలని ఇదంతా మా అన్నయ్య చేస్తున్నాడు సార్, నిజంగా సాక్ష్యాలు చూశారు కదా సార్ అని ఇక అంటూ ఉంటాడు కోటిలింగం అయితే. అప్పుడే ఇక పోలీస్ అతనైతే, అవును నిజంగానే ఇక ఈ తప్పు ఈయన చేయలేదు కదా, పాపం తెలియక మేము అరెస్ట్ చేశాము, మమ్మల్ని క్షమించండి అని ఇక అక్షయ్ని అయితే ఇక పోలీస్ అయితే వదిలేస్తాడు. అప్పుడే నువ్వు చాలా మంచి వన్లా ఉన్నావు, మీ అన్నయ్య ఏంటి అలా ఉండడం ఏంటి అని ఇక పోలీసు ఎస్ఐ అనగానే, ఇక మా అన్నయ్య గురించి నాకు అంతా తెలుసు సార్, మీకు తెలియదా సార్, ఈ ఊళ్ళో మా అన్నయ్య సర్పంచి కాబట్టి ఊళ్ళో ఉన్న పొలాలు పంటలు పంట చేళ్ళు అన్నీ ఇక మా అన్నయ్య ఆక్రమిస్తాడు, ఇక పాపం వాళ్ళందరూ చాలా బాధపడుతూ ఉంటారు, కానీ మా అన్నయ్య మాత్రం ఇక అందరినీ మోసం చేస్తూ ఉంటాడు, ఇప్పుడు వీళ్ళని కూడా ఇలా మోసం చేయాలని చూస్తున్నాడు, ఇక వీళ్ళ తోటలు ఇక మామిడి తోటలు అరటి తోటలు కొబ్బరి తోటలు అన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని మా అన్నయ్యే ఇక చూసుకుంటాడు, ఇక వాటిని కూడా తన సొంతం చేసుకోవాలని మా అన్నయ్య వీళ్ళని ఇలా బాధ పెట్టి ఇక్కడి నుంచి పంపించేయాలని చూస్తున్నాడు అని ఇక ఏకలింగం గురించి అయితే కోటిలింగం పోలీసులకి ఇక నిజమంతే చెప్పేస్తారు. అప్పుడే ఇక పోలీసులు అయితే వెంటనే ఇక ఏకలింగాన్ని పట్టుకోవడానికైతే ఇక దగ్గరుండి అవని ఇక కోటిలింగం అయితే ఇద్దరూ వెళ్తూ ఉంటారు. అప్పుడే ఏకలింగం ఇక పోలీస్ని కోటిలింగాన్ని చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు, ఇదేంటి వీడు నా గురించి నిజం చెప్పేశాడా, ఇక పోలీసులకి నా గురించి నిజం తెలిసిపోయిందా అని ఇక అనుకుంటూ ఉంటారు. ఇక ఇంత సైలెంట్గా కూర్చున్నావేంటి, ఇక ఏమీ తెలియని వాళ్ళపై ఇంత పెద్ద నింద వేసి నువ్వు సైలెంట్గా అన్ని చేసి సైలెంట్గా కూర్చుంటావా, పద పద అని ఇక పోలీస్ అతనైతే ఇక ఏకలింగాన్ని అయితే అరెస్ట్ చేసుకొని తీసుకువెళ్తూ ఉంటారు. అప్పుడే ఇక
చూసావు కదా అన్నయ్య, తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికైనా అనుభవించక తప్పదు అని ఇక కోటిలింగం అంటూ ఉంటాడు. ఈ విధంగానైతే ఇక పోలీసులు ఇక ఏకలింగాన్ని అరెస్ట్ చేసేలా చేస్తాడు. ఇక కోటిలింగం అయితే ఇక అవని అయితే చాలా థ్యాంక్స్, ఈరోజు నువ్వు చేసిన రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. ఎందుకంటే ఈరోజు అక్షయ్ గారు ఏమి తప్పు చేయలేదని ఇవాళ నువ్వు చూపించిన సాక్ష్యం ద్వారా ఇక పోలీసు వాళ్ళు తనని వదిలేశారు. చాలా థ్యాంక్స్ అండి అని ఇక అవని ఇక కోటిలింగానికి అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే కోటిలింగం అయితే లేదు నేను మంచే చేశాను, ఎందుకంటే మీరు చాలా మంచి వాళ్ళు, మీ ఫ్యామిలీ గురించి నాకు అంతా తెలుసు. ఎందుకంటే ఆరాధ్య ఎంత గౌరవంగా ఎంత మంచి పద్ధతితో పెరిగిందో నాకు తెలుసు. అలాంటి మంచి పద్ధతిలో పెరిగిన అమ్మాయి ఇక ఫ్యామిలీ ఎంత మంచిదో నాకు అర్థమైపోయింది. కోట్లింగం అయితే అంటూ ఉంటాడు. ఇక ఆరాధ్య ఈరోజు నన్ను కాపాడకపోతే నేను చనిపోయేవాడిని. ఆరాధ్యవా ఇక కాపాడడం వల్లే నేను ఇలా ఉన్నానంటే కారణం. అలాంటిది వాళ్ళ ఫ్యామిలీ బాధపడుతుంటే నేను ఎలా చూడగలను అని ఇక కోటిలింగం అయితే ఇక అవనితో అంటూ ఉంటాడు. ఇక అవని మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక నుంచి నువ్వు మా ఇంట్లోనే ఉండాలి, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయే వరకు నువ్వు మా ఇంట్లోనే ఉండాలి అని ఇక అవని చెప్పగానే, సరే మేడం, నేను ఆరాధ్యతో రోజు ఆడుకుంటాను, ఆరాధ్యతోనే ఉంటాను అని ఇక అంటూ ఉంటాడు. చాలా థ్యాంక్స్ మేడం, నన్ను మీ ఇంట్లో పెట్టుకుంటున్నందుకు అని ఇక అంటూ ఉంటాడు. ఇక కోటిలింగం అయితే ఇక ఈ విధంగానైతే కోటిలింగం వాళ్ళ అన్నయ్య నిజస్వరూపాన్ని సాక్ష్యాలతో పోలీసులకి చూపించి అక్షయ్ ఏ తప్పు చేయలేడని నిరూపించి ఇక అక్షయ్ని అయితే బయటికి తీసుకువస్తాడు పోలీస్ స్టేషన్ నుండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.